నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో మన నాగిడిపాలెం గ్రామం ఒకటి. మన గ్రామం వ్యవసాయం ఆధారిత గ్రామం. అయితే గతం ప్రభుత్వాలు పాలకుల హయాంలో మన గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు 2019 ఎలక్షన్స్ లో నెగ్గిన తర్వాత మన నాగిడిపాలెం గ్రామం అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు మన గ్రామంలో 43 లక్షలతో గ్రామ సచివాలయ భవన నిర్మాణం, 21.80 లక్షలతో రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణం, 102.5 లక్షలతో FHTC ద్వారా త్రాగునీటి సౌకర్యం, 96.95 లక్షలతో FHTC ద్వారా రెట్రోఫిట్టింగ్, 24.42 లక్షలతో FHTC ద్వారా హౌసింగ్ లేఅవుట్, 17.50 లక్షలతో వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్ భవన నిర్మాణం, ₹1,00,000 మంచినీటి చెరువు, 26.45 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణం, 10 లక్షలతో మెయిన్ రోడ్డు నిర్మాణం, 3 లక్షలతో డ్రైన్ గట్టు నిర్మాణం, 1.5 లక్షల రూపాయలతో పైప్ లైన్ రిపేర్, 0.45 లక్షలతో PWS స్కీమ్ త్రవ్వుట, 107.11 లక్షలతో నాడు నేడులో భాగంగా పాఠశాలల భవన నిర్మాణం. మొత్తంగా మనకు సుమారు 455.68 లక్షలు. ఇక జగనన్న ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల రూపంలో మన గ్రామానికి 4,69,45,945 కోట్ల రూపాయలు. ఇలా అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ద్వారా మన నాగిడిపాలెం గ్రామం సుమారుగా 4,69,915.13 కోట్ల రూపాయలకు మేలు జరిగింది. కానీ విని ఎరుగని రీతిలో మన గ్రామంలో అభివృద్ధి పనులను మన గ్రంథి శ్రీనివాస్ గారి హయాంలో చేసి మన గ్రామానికి కొత్త రూపు తీసుకువచ్చారు. గంధి శ్రీని గారు మా ఎమ్మెల్యే గారు తిరగలేదండి, వెళ్తారు దేవుడు అండి. మాకైతే ఆర్ఎస్సీ వచ్చిందండి, హాస్పిటల్ పెట్టారు, హాస్పిటల్ అయిపోయింది, మాకు ఆర్ఎస్సీ లబ్బు కూర్చుందండి శుభ్రంగా. ఆమె కూడా శ్రీని గారు కూడా అమ్మా నీ ఆరోగ్యం బాగుందని కూడా అడిగారు. బాగుందని అనుకోండి, నేను సమాధానం చెప్పాను. ఆయన వచ్చాక మాకు మా రోడ్డు సిమెంట్ రోడ్డు వేసారండి, పక్క సైడ్ బోధులు కడుతున్నారండి. మాకు ఏదొచ్చినా ఆయన బాగానే ఆదుకుంటున్నారండి. వరకంటే రోడ్లు ఏమి లేవండి, శ్రీని గారు వచ్చాక వేయించారండి. ట్రైన్లో అన్ని శుభ్రంగా ఉందండి. ఏదన్నా ఎక్కడన్నా మునిగిపోయినా సరే అప్పటికప్పుడు చర్య తీసుకుని ఇంజిన్ అవన్నీ వేసి మోటార్లు అవన్నీ పంచాయతీ వివరంగా అన్నీ బాగున్నాయండి. ఎమ్మెల్యే గారు బాగా చేస్తారు. రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుచుకునేందుకు మళ్లీ తిరిగి మన ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారిని ఎన్నుకునేందుకు మన నాగిడిపాలెం ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన నాగిడిపాలెం గ్రామ అభివృద్ధి, మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన భీమవరం నియోజకవర్గం అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.